మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్. ఏదైతే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం చనిపోయిన ఒక హెలికాప్టర్ స్మాష్లో చనిపోయిన పరిస్థితి, చనిపోయిన తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున చాలామంది లీడర్లు కూడా మినిస్టర్లతో సహా ఏడ్చిన పరిస్థితి. ప్రజలు కూడా చాలామంది చాలా మంచి నాయకుడు చనిపోయాడే అని చెప్పేసి కూడా చాలామంది కూడా ఆర్తనాదాలు వినిపించినాయి. దీనికి సంబంధించి తన భార్యను కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఒకసారి పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ నేడు ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్. ఎన్సీపీ పగ్గాలు సైతం ఆమె చేతికే. పోర్ట్ఫోలియోలో కొంత మార్పు. సీఎం ఫడ్నవీస్ చేతికి ఆర్థిక శాఖ. విమాన ప్రమాదంలో మరణించినటువంటి అజిత్ పవార్ సతీమణి రాజ్యసభ ఎంపీ సునేత్ర పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తున్నది. భర్త బాధ్యతలను స్వీకరించేందుకు ఆమె అంగీకరించినట్టు ఎస్సీపీ వర్గాలు వెల్లడించాయి. డిప్యూటీ సీఎంగా ఆమె నేడే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నదని వివరించాయి. ఈ క్రమంలోనే నేడు ఎస్సీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సునేత్ర పవార్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటామని ఆ పార్టీ నేత మంత్రి ఛగన్ భుజ్బల్ తెలిపారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక బారామతి బైపోల్లో సునేత్ర బరిలోకి దిగనున్నట్లు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి అజిత్ పవార్ హెలికాప్టర్ దగ్ధం అవడంతో చనిపోయిన పరిస్థితి. చనిపోయాక పార్టీ వర్గాల్లో కూడా చాలామంది కూడా చాలా మంచి వ్యక్తి చనిపోయాడు. రాజకీయాలు ఎప్పుడూ ప్రజలకు అండదండగా ఉండేటువంటి వ్యక్తి. బీజేపీలో ఒక గ్రామీణ స్థాయి నుంచి ఆ స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడుతూ వస్తున్నారు. కొందరు మినిస్టర్లు, అతనితో పనిచేసినటువంటి మినిస్టర్లు కూడా చాలామంది కన్నీరు మున్నీరైన పరిస్థితి. తన భార్యకు కూడా హోమ్ మినిస్ట్రీ ఇవ్వబోతున్నాను, తన సీట్ని తన భార్యకి ఇవ్వబోతున్నాను. కానీ తను ఒక ఎంపీగా ఉంది కాబట్టి మళ్ళీ ఆ ఎంపీ పదవి కన్నా రాజీనామా చేయాల్సి ఉంటుంది. లేకపోతే అక్కడ ఏదైనా ఎమ్మెల్సీ స్థానంలో గెలిపించి, లేకపోతే ఏదైనా సీటును కేటాయించి, లేకపోతే ఏ స్థానంలో పోటీ చేయించి గెలిచిన తర్వాత అక్కడ ఆమెకు ఈ హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే హోమ్ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత ఒక 10 రోజుల్లో 6 నెలల్లో ఖచ్చితంగా ఏదైనా ఎమ్మెల్సీగా లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచేటువంటి పరిస్థితి ఉండాలి. లేకపోతే ఆ హోమ్ మినిస్ట్రీకి అనర్హురాలుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఒక బారామతిలో బైపోల్ కూడా పెట్టే అవకాశం ఉంది. అక్కడ పోటీ చేసి గెలిపించుకొని మళ్ళీ హోమ్ మినిస్ట్రీని కూడా దక్కించుకునే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అక్కడ పార్టీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. సునేత్రకు ఎక్సైజ్ పోర్ట్ఫోలియో. సునేత్ర పవార్కు పదవి శాఖల కేటాయింపు విషయంలో చర్చించేందుకు ఎస్సీపీ నేతలు ఛగన్ భుజ్బల్, సునీల్ తట్కారే, ధనంజయ్ ముండే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు శుక్రవారం వర్ష బంగ్లాలో కలిశారు. మహాయుతి కూటమిలో భాగంగా ఎన్సీపీ కోటాలో ఉన్న ఆర్థిక, ఎక్సైజ్, క్రీడల శాఖలను తమ పార్టీకే తిరిగి కేటాయించాలని వారు కోరినట్టు తెలుస్తోంది. అయితే సునేత్ర పవార్కు డిప్యూటీ సీఎం పదవిలో పాటు ఎక్సైజ్, క్రీడల శాఖలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు ఉన్నందున అత్యంత కీలకమైన ఆర్థిక ప్రణాళిక శాఖను ప్రస్తుతానికి సీఎం ఫడ్నవీస్ వద్దే ఉంచుకున్నారని తెలుస్తోంది. ఏదైతే దీనికి సంబంధించి ఆమెకు క్రీడా శాఖ కావచ్చు, ఎక్సైజ్ మరియు క్రీడా, హోమ్ మినిస్టర్తో సహా ఎక్సైజ్ మరియు క్రీడా శాఖలో తనకి ఇవ్వాలి, ఖచ్చితంగా మా పార్టీ వర్గం వారికి ఇవ్వాలని చెప్పేసి ఎస్సీబీ వాళ్ళు కోరుతా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మళ్ళీ బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాలు అయిపోయే వరకు ఈ ఆర్థిక శాఖ కావచ్చు, అలాగే క్రీడా కావచ్చు, ఎక్సైజ్ ఇంకా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దగ్గరే ఉన్నాయి. అవి మళ్ళీ ఖచ్చితంగా ఈమెకి ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా ఎస్సీబీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి. ఎస్సీబీ వర్గాల విలీనం. శరద్ పవార్తో అజిత్ పవార్ విభేదించిన వెళ్ళడంతో ఎస్పీపీకి 2గా చీలిపోయింది. నేడు ఆ 2 పార్టీల విలీనం అవ్వాలని మెజార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. పవార్ సైతం ఇదే ఆశించారని, త్వరలోనే అది జరుగుతుందని పవార్ సన్నిహితులు కిరణ్ గుజ్జర్ చెప్పారు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి విలీనమే ఆయన చివరి కోరిక అవుతుందని పేర్కొన్నారు. ఇటీవల పూణే, పింప్రి చించువాడ్ మున్సిపల్ ఎన్నికల్లో 2 వర్గాలు కలిసి పోటీ చేశాయి. వచ్చే నెల జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికలకు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. డిప్యూటీ సీఎం బదులతో పాటు ఎస్సీపీ అజిత్ పవార్ పగ్గాలు సైతం సునేత్ర పవార్కు అప్పగించాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. కాగా 2 పార్టీల విలీనం అవ్వాలనే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో సునేత్ర పవార్ ఎస్సీపీకి నాయకత్వం వహించాలని పేర్కొంటున్నారు. 2 వర్గాలను సునేత్ర పవార్కు బలమైన పరిచయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏదైతే దీనికి సంబంధించి అజిత్ పవార్ యొక్క భార్య సునేత్ర పవార్ కూడా ఖచ్చితంగా హోమ్ మినిస్ట్రీ ఇవ్వాలి. హోమ్ మినిస్టర్తో సహా అక్కడ హోమ్ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే ఒక ఏరియాలో ఉప ఎన్నిక పెట్టి ఆ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా ఆమెను గెలిపించుకొని హోమ్ మినిస్ట్రీతో పాటు అలాగే క్రీడా శాఖ కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీలైతే ఆర్థిక శాఖ కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా చాలామంది ఎస్వీపీ పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. నిజంగా దీనికి సంబంధించి అతను చనిపోయిన తర్వాత కూడా చాలామంది కూడా ఇటు రాజకీయ నాయకులతో పాటు అటు బీజేపీ నాయకులు చాలామంది కూడా
కన్నీరు మున్నీరైన పరిస్థితి. అటువంటి వ్యక్తి అసలు చనిపోతాడని ఎవరు కూడా కళ్ళకు కనలేదు. అసలు ఎటువంటి సేఫ్టీ ప్రాబ్లం, అసలు ఏం జరిగింది కూడా అర్థం కాని పరిస్థితి. అయితే అజిత్ పవార్ వాళ్ళ డాడీ కూడా చాలాసార్లు మీడియా ముందు చెప్తున్నాడు ఎటువంటి ఇబ్బంది జరగలేదు, ఓన్లీ అది అనుకోని సంఘటన, ఎవరు ప్లాన్తో చేసింది కాదు అని చెప్పేసి కూడా ఏదైతే అజిత్ పవార్ వాళ్ళ డాడీ కూడా చెప్పుకొచ్చారన్న పరిస్థితి.